పరమేశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీకం. మిగిలిన మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాస సమయంలోనే ఉదయం సాయంకాలం వేళ దీపారాధన, తులసి పూజ, ఉపవాస దీక్ష, శివాలయ దర్శనం ఇలా అన్నీ చేస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలోని ఇన్ని ప్రత్యేకతలు ఎందుకు, ఇన్ని పూజలు ఎందుకని చాలామంది సందేహపడుతూ ఉంటారు. అది ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు తుల వృశ్చిక రాశిలో సంచరిస్తే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి ఎక్కువగా ఉంటుంది. సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. మన శరీరం కూడా శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది. ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకలను పారద్రోలడం కోసమే దీపాలను వెలిగిస్తాం. అంతేకాకుండా ఈ మాసంలో కార్తీక పురాణం కానీ, సహస్రనామాలు, హనుమాన్ చాలీస, విష్ణు సహస్రనామాలు ఇలా మనకి ఏది వీలైతే అది చదువుకుంటే మంచిదని అంటుంటారు. ఎందుకంటే ఈ చల్లగాలులకి మన బాడీ వీక్ అయిపోయి నీరసంతో నిద్ర అంటే పడుకోవాలనే ఆలోచన ఉంటుంది. నిద్ర మత్తులో ఉంటామో ఎప్పుడు చూసినా. ఇలా మనం ఉదయం సాయంకాలం దీపారాధన చేసుకొని మనకు వీలైనవి భక్తివి ఏవైనా చదువుకుంటే నిద్ర మత్తు తొలగిపోయి మనం యాక్టివ్గా ఉంటామని చెప్తూ ఉంటారు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఉంటానండి.